ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మేము సిడ్నీకి వచ్చాము, అంటే మెల్బర్న్ నుంచి సిడ్నీకి ట్రిప్కి. సో ఇది వచ్చేసి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, సిడ్నీ హార్బర్ బీచ్కి వెళ్తున్నాము. సర్కులర్ క్వే రైల్వే స్టేషన్ అనమాట ఇది. సో ఇక్కడ నుంచి మేము ఫెరీ ఎక్కేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాము. సో ఫెరీవి క్లియర్గా చూపిస్తాను. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఇవ్వండి, ఇది ఫెరీ అంటారు దీన్ని. ఎల్లో కలర్లో ఉంది కదా, దాన్నే ఫ్రెండ్షిప్ అని ఉంది కదా, దాన్నే ఫెర్రీ అంటారు. అక్కడ ఉంది కదా ఒక పెద్ద క్రూజ్, మనకి దానికి వెనక కనబడుతుంది చూడండి, దాన్నే బ్రిడ్జ్ అంటారు. ఇది సిడ్నీ బ్రిడ్జ్ అనమాట, చాలా పెద్ద బ్రిడ్జ్, దీన్నే హార్బర్ బ్రిడ్జ్ అంటారు. అండ్ అటు సైడ్ చూస్తే మనకు కొంచెం ఒపేరా హౌస్ కనబడుతుంది. ఇప్పుడు క్లియర్గా కనబడట్లేదు, బట్ ఒపేరా హౌస్ అయితే అటు సైడ్ ఉంది. ఒపేరా హౌస్ ఎందుకు కనబడట్లేదు అంటే, ఇక్కడ నుంచి మనము ఫెరీ ఎక్కి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒపేరా హౌస్ అయితే వస్తుంది. సో ఇక్కడ చాలా పెద్ద క్రౌడ్ అయితే ఉంది, మనకు కనిపిస్తుంది. ఈ సర్క్యూట్ అనమాట. సో ఆ ఫెరీ వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ వరకు అక్కడ ఒకటి స్టాండ్ లాగా కనబడుతుంది లెఫ్ట్కి, అది కూడా ఎక్కే అవకాశం ఉంటుందంట, చూద్దాం. అండ్ ఒపేరా హౌస్ అటు బ్యాక్ సైడ్ వస్తుంది. సో వెదర్ అయితే ఓవరాల్గా ఇలా ఉంది. అండ్ సో మేము ఇప్పుడు డైరెక్ట్గా ఫెరీలోకి వెళ్ళిపోతున్నాము. సో కొంచెం ఇక్కడ వ్యూ చూపిద్దామని చెప్పేసి ఐ జస్ట్ స్టాప్ హియర్ అండ్ దెన్ వీఆర్ లుకింగ్ హియర్. సో కదా చాలా బాగుంది, వెదర్ కూడా బాగుంది, అంటే కొంచెం వర్షం పడే సూచన కనబడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. సో బార్ 4 అని ఉంది కదా, మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయేసి ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్తోనే లేకపోతే మన రూపాయల కార్డు ఉంటే ఆ కార్డ్తోనే మనం డైరెక్ట్గా ట్యాప్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. $3 ఛార్జ్ చేస్తారంట. సో అది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నారు, క్రెడిట్ కార్డ్ పెట్టేశారు. సో ఒక కార్డ్ పెడితే అంటే కిడ్స్కి ఉండదు కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నేను నా కార్డ్తో ఇలా ట్యాప్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అవిషా రెడీ, లెట్స్ గో టు ద ఫెరీ. సో ఇక్కడ కూర్చోచ్చు. వావ్, బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వ్యూ అయితే. ఇది మనం ఎక్కే ఫెరీస్ అనమాట. సో ఇక్కడ నో ఎంట్రీ అండ్ హియర్ వీ హ్యావ్ టు గో. యు ఆర్ గోయింగ్ టు షిప్? Yeah, it's so fun. Show me your face, I can't see. So ferry అనమాట, షిప్లోకి అయితే ఎక్కుతున్నాం. సో ఇక్కడ కింద డౌన్ స్టేర్స్ ఉంది అండ్ అప్ స్టేర్స్ కూడా ఉంది. సో విల్ జస్ట్ గో టు ద అప్. వావ్, నైస్. దిస్ ఈజ్ ఒపేరా. ఇది ఒపేరా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోతుంది ఆల్మోస్ట్, ఇంకా ఫుల్గానే ఉంది. బట్ ఇక్కడ లోపల కొన్ని ఎంటీ ఉన్నాయి, అంటే ఫ్రీక్వెంట్గా ఉంటాయి అంట ఈ ఫెరీస్. సో అందుకని చెప్పేసి చాలామంది కూర్చున్నారు. వ్యూ అయితే చాలా బాగుంది. హ్యాపీ క్రూజ్. వావ్, వ్యూ అయితే అదిరిపోయింది, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. లోపల ఎవరు కూర్చోలే, యాక్చువల్లీ అందరు బయటకి వచ్చేసారు. అంటే ఇది ఈ 10 minutesకి ఒకసారి ఉంటట్టుంది. సో అందుకని చాలామంది వెళ్తూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. ఫెరీ అంటారంట దీన్నే. ఇది పెద్ద హార్బర్, యాక్చువల్లీ వెరీ వెరీ బిగ్ హార్బర్. క్రూజ్ అనిపిస్తుంది. ఇట్స్ P&O క్రూజెస్ అని ఉంది కదా. సో ఇక్కడ వెరీ బిగ్ వన్, యాక్చువల్లీ పెద్ద షిప్. దీంట్లో అన్ని రూమ్స్ మనకు కనబడుతున్నాయి కదా, అన్ని రూమ్స్ అకామిడేషన్ ఉంటుంది అనమాట. అంటే ఒక 2-3 రోజులు ప్రయాణం వెళ్ళినప్పుడు. ఒపేరా హౌస్, దీన్నే ఒపేరా హౌస్ అంటారు. దీన్నే లోటస్ షేప్లో ఉంది కదా. వాట్ మమ్మీ? కిట్టి ఏమో చూడడానికి ప్రయత్నం చేస్తుంది, మాకు చూపిద్దామని. బాగుంది, సూపర్గా ఉంది చాలా. బ్రిడ్జ్ వచ్చేసింది ఇప్పుడు. ఈ బ్రిడ్జ్ పై నుంచి నడుస్తారంట చాలామంది, చిన్నగా నిల్చురా. పైన అక్కడ చిన్నలాగా కనబడుతుంది కదా ఫ్లాగ్ దగ్గర. ఫ్లాగ్ పైన అక్కడ
ఆల్మోస్ట్ ఒక 3 గంటలు పడుతుంది అంట. దాని బదులు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళొచ్చు అంటారు. అదే ఇది చూద్దాం ఇలా వెళ్ళొచ్చు. సో ఓవరాల్ అయితే ఇలా ఉంది. ఇది మనకి చూడండి ఒపేరా అండ్ బ్రిడ్జ్. ఇది మెయిన్ వ్యూ యాక్చువల్లీ చెప్పాలంటే సిడ్నీ అంటేనే ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. లండన్ బ్రిడ్జ్ ఎట్లనో ఇది కూడా ఒక బ్రిడ్జ్. అంతకన్నా అంటే లండన్ బ్రిడ్జ్ తర్వాత అంత ఫేమస్ అయింది ఇదే బ్రిడ్జ్ అనమాట. ఒపేరా బ్రిడ్జ్ ఎలాకి వెళ్ళిపోయింది అటు సైడ్ రైట్. సూపర్ వ్యూ ఉంది, మామూలుగా లేదు అసలు. 2 కళ్ళు సరిపోలేదు. సూపర్ అంటే సూపర్ వ్యూ ఉంది, చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఈ సిడ్నీ. ముఖ్యంగా సిడ్నీ వచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ అండ్ ఆ ఒపేరా హౌస్ దగ్గరికి వెళ్ళేసి చూస్తే మాత్రం అసలు ఇంకా సరిపోవు. మనకు 2 కళ్ళు చాలా బాగుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. వాటర్ కూడా చూడండి. చూడండి ఇక్కడ అన్ని బోట్స్ ఒకలాంటి. హెలికాప్టర్ రైడ్స్ కూడా చాలా మంది వెళ్తుంటారు ఇక్కడ. ఇది ఇంకొక బ్యాక్ అనుకుంటా. సో ఇట్స్ ముందుకు వెళ్తుంది. నాకు తెలిసి లైట్ హౌస్ లాగా ఉంది, సంథింగ్ లైక్ దాట్ అనుకుంటా. లైక్ అన్ని మళ్ళీ హౌసెస్ ఉన్నాయి, అకామిడేషన్. మధ్య మధ్యలో మీకు కొన్ని స్టాప్స్ ఇస్తాయి అనుకుంటాం. చూడండి తను ఇలా వేసి కడుతున్నాడు కాదు. అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే వాళ్ళు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. సెవెన్ దిగిన తర్వాత మళ్ళీ తాడు తీసేస్తారు. చిన్న బోట్ లా ఉంది కదా, దీంట్లో ఎక్కి చిన్న బోట్స్ బాగున్నాయి. సో గైస్ సీట్ అయితే ఇటు దొరికింది, ఇటు కూర్చున్నా బాగున్నా. వెళ్ళేటప్పుడు సైడ్ నుంచి ఒపేరా హౌస్ ఫెరీ, దీన్నే ఫెరీ అంటారు. దిస్ ఫెరీ. ఇక్కడ స్టాప్స్ ఉన్నాయి అనమాట, ఒక్కొక్కటి స్టాప్ దగ్గర ఆపుతుంది. దీన్ని ఇంకొక బే అంటారంట ఏదో. ఈ స్టాప్ పేరు వచ్చేసి మోస్మన్ బే అనమాట. సో ఒక్కొక్క బేకి ఒక్కొక్క పేరు పెట్టారు అనమాట. సో ఇది లాస్ట్ అంట, మాకు తెలియదు. సో ఇప్పుడు నాకు చెప్పిన తర్వాత జస్ట్ సో జస్ట్ అండ్ ఇలా ఉంటుంది అనమాట. మూడు ఫ్రెండ్షిప్ అని పెట్టారు దీని పేరు. దీన్నే ఫెరీ అంటారు అనమాట, ఫ్రెండ్షిప్ ఫెరీ.
దిస్ ఇస్ అబౌట్ ద ఫెర్రీ. సో ఫెర్రీ అయిపోయింది. సో జస్ట్ కొన్ని ఉన్నాయన్నమాట, చూద్దాం, చూసేసి వెళ్ళిపోదాం. చూడండి కొంతమంది ఫిషింగ్ చేస్తుంటారు అనుకుంటా. సో అతను ఫిషింగ్ చేస్తున్నాడు. ఫిషింగ్, దట్ పర్సన్ ఇస్ డూయింగ్ ఫిషింగ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. గ్రీనరీ వ్యూ కానీ వావ్ అదిరిపోయింది. దీన్నే మాస్మన్ బే అంటారు. సో ఇక్కడ నుంచి చూస్తున్నాం కొన్ని పార్క్స్ ఉన్నాయి, కొన్ని ఇల్లులు ఉన్నాయి, ఇక్కడ హిల్స్ కూడా ఉన్నాయంట. సో జస్ట్ ఇక్కడ వ్యూ అయితే చూస్తున్నాం ప్రజెంట్. ఇక్కడ ఇల్లులు అయితే చాలా బాగున్నాయి. ఒకసారి చూస్తాను, ఎంత బాగా అనిపిస్తుంది. ఎంత ముద్దుగా ఏదో హోటల్స్ ఇట్లా పైన ట్రెక్కింగ్ లాగా ఉంది చూడండి. వావ్, ఇలాంటి ఇల్లులు మనము ఇటలీలో ఇలా చూస్తుంటాము, అంటే కొండపై కడుతున్నట్టుంటాయి చూడండి, అలా ఉన్నాయన్నమాట. వాటర్ చూస్తే మనకు అర్థమవుతుంది. వాటర్ చూడండి క్లారిటీగా క్లియర్గా ఉన్నాయి వాటర్. అండ్ అక్కడ హంసలు. ఒక పార్క్ అయితే ఉంది ఈ మాస్మన్ బేలో. సో పార్క్ అయితే వెళ్తున్నాం. లెట్స్ గో. వావ్, బ్యూటిఫుల్. దట్స్ ఇట్. I'm selling the ship, guys. Yeah. ఓకే గాయస్, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. మళ్ళీ ఒపేరా హౌస్లో వెళ్ళి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియో చేస్తాను. సో అప్పటి వరకు మాత్రం మీరు కూడా స్టే ట్యూన్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇంకా సిడ్నీ అందాలు ఏమో ఉన్నాయి, సిడ్నీలో ఇంకా మనకు తెలియని ఏమున్నాయి అవన్నీ కూడా పర్టికులర్ నా వీడియోస్లో ఎక్స్ప్లోర్ చేస్తుంటాను అనమాట. సో ఇక్కడ మనకి షిప్, బోట్ అన్నీ చాలా బాగున్నాయి. ఫెర్రీ అయితే చాలా బాగుంది. ఫెర్రీ అంటే ఏం లేదు, అది ఫ్రెండ్షిప్ డే అని ఉంది కదా లైన్. సో ఎవ్రీ 15 minutesకి అట్లా ఒక షిప్ లాంటిది రన్ చేస్తుంటారు అనమాట. ఓకే, సో దట్స్ ఆల్ గైస్. ఇక్కడ కొంచెం సేపు ఎంజాయ్ చేసేసి మేము అండ్ దెన్ విల్ గో బ్యాక్ టు ది ఒపేరా హౌస్. స్టే ట్యూన్. బై బాయ్, టేక్ కేర్.